సార్ మధు గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇన్సూరెన్స్ తీసుకున్నాక ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మనకు వచ్చే ఇబ్బందులకు అసలు మూల కారణం ఏంటి? ఇది ఒక మంచి క్వశ్చన్ సార్. నిజం చెప్పాలంటే ఇన్సూరెన్స్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అంటే వచ్చేంత వరకు ఎవరికి తెలియదు కాబట్టి అసలు ఎందుకు వస్తాయో తెలుసుకోవాలి. ఇన్సూరెన్స్ అనేది మీకు సింపుల్ మన అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లో నేను చెప్తాను సార్. ఇన్సూరెన్స్ పేపర్ అనేది ఇప్పుడు మనం మ్యారేజ్ చేసే ముందట జాతకాలు చూస్తాం కదా, జన్మకుండలి, ఒక అబ్బాయి జాతకం అమ్మాయి జాతకం చూస్తాం కదా. సో ఇక్కడ ఇన్సూరెన్స్ పాలసీ కాపీ అనేది ఒక జాతకం, డాక్టర్ రాసే ప్రిస్క్రిప్షన్ అనేది ఇంకొక జాతకం. ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుంది అంటే ఒక మ్యారేజ్ లాగా ఒక ప్రపోజల్ కాంట్రాక్ట్ పెట్టి పాలసీ కాపీ మీకు ఇస్తుంది. అయితే ఈ రెండు జాతకాలు కలవాలి సార్. ఈ జాతకాలు కలవకుంటేనే పెళ్లి పెటాకులు అయినట్టు ఇక్కడ ఇన్సూరెన్స్ క్లెయిమ్ పెటాకులు అయిపోతుంది. అయితే ఎందుకు కలవవు? మీరు ఇక్కడ పాలసీ తీసుకునేటప్పుడు ఎప్పుడైతే ఎవరినైనా మీరు అడగండి, వాళ్ళు ఉన్నదానికంటే ఎక్కువ ఆరోగ్యవంతులు అయిపోతారు, ఉన్నదానికంటే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు. అంటే మీరు అడగండి ఎప్పుడైనా, సార్ మీకు ఏమైనా ఇష్యూస్ లేవు? ఏం ఇష్యూ లేవు సార్, నాకు మేమంతా పర్ఫెక్ట్. డాక్టర్ ముందుకెళ్ళి సేమ్ పర్సన్ కూర్చోబెట్టండి, ఇట్లానే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అంటే 100 ప్రాబ్లమ్స్ గుర్తుకొస్తాయి. ఎప్పుడైనా 100 వేరే చెప్తాడు, సార్ కన్ను కొంచెం ఇట్లా ఉంటుంది సార్, చెయ్యి గుంజుతుంది సార్, ఇది చేసి అది చేసి అంటే అక్కడ లేని రోగాలను ఇక్కడ ఎందుకు వచ్చినాయో నాకు అర్థం కాదు. మరి అక్కడనేమో ఏం లేదని చెప్పి నువ్వు ప్రపోజల్ సైన్ చేసేసినావు అంటే అక్కడ అన్ని రివీల్ చేస్తే ఇన్సూరెన్స్ రాదు కదా? లేదు, అక్కడ మీరు దొరికిపోతారు సార్. ఎందుకంటే ఇక్కడ డాక్టర్ ఏదైతే రాస్తాడో అది మన జాతకం అయిపోతుంది. ఇప్పుడు నేను డాక్టర్ దగ్గర నేను ఏ చెప్తే అది రాసేస్తాడు. ఇన్సూరెన్స్ కంపెనీకి పెన్నుతో రాసిన ప్రిస్క్రిప్షన్ పేపరే ఇంకా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అయినకు. ఎందుకంటే పెన్నుతో రాసింది చేంజ్ చేయడానికి ఉండదు. డిశ్చార్జ్ సమ్మరీస్ అని నువ్వు చేంజ్ చేయగలుగుతావు. ఇక్కడ కూడా కొంతమంది తెలివివంతులు ఏం చేస్తున్నారంటే డాక్టర్నే మేనేజ్ చేస్తున్నారు. అవును, ఆబ్వియస్గా. ఇప్పుడు డాక్టర్ నా ఫ్రెండ్ సార్, నాకు ఈ ప్రాబ్లం ఉందని రాయకరా బాబు, ఇన్సూరెన్స్ అప్లై చేసుకోవాలని తెలివి వీళ్ళు ప్లే చేస్తారు. కానీ ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి నీలాంటి కొన్ని వేల క్లెయిమ్లు వస్తాయి, డైలీ వేల క్లెయిమ్స్. ఇలా మేము చూసిన ఏంటంటే సిల్లీగా ఉంటుంది కానీ చెప్పుకోవడానికి. బీపీ ఎప్పటి నుంచి ఉందని అందులోనేమో 10 years అని ఉంటుంది. సార్ నేను 10 days అని రాయమంటే ఆయన బై మిస్టేక్ 10 years అని పెట్టాడు సార్, దాన్ని చేంజ్ చేసుకుని వస్తారు మళ్ళీ 10 days అని. ఆథరైజేషన్ లెటర్ 6 months ఉన్నదని 660 days అని. సో ఇట్లా చాలా రకాలు తెలివి వాడుతున్నారు. మీరంతా కష్టపడద్దు, ఇన్సూరెన్స్ కంపెనీకి అన్నీ తెలిసిపోతాయి. ఎలా తెలిసిపోతాయి? మేము 1-2 ఇన్సిడెంట్స్ చెప్తాను చూడండి. రీసెంట్గా మన దిల్సుఖ్నగర్ ఏరియాలోనే ఒక క్లెయిమ్ వచ్చింది, రీఎంబర్స్మెంట్కి వచ్చేసింది. ఆయన ఏం చేసిందంటే రీఎంబర్స్మెంట్ అప్లై చేసిన తర్వాత ఇంకా ఫాలో అప్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేసింది, ఒక సర్వేయర్ని పంపించింది. సర్వేయర్ అంటే మామూలుగా దీనిలో ఇన్సూరెన్స్ నిజం ఉందా అబద్ధం ఉందా తెలుసుకోవడానికి వీళ్ళు ఒక ఎస్కలేషన్ లాగా చేస్తారనమాట. ఈ ఎస్కలేషన్ మీ క్లెయిమ్ మీకు కాంటాక్ట్ కాకుండా అయిపోతుంది. బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ ఒక్కొక్కసారి మీ దగ్గరకు వస్తారు, మీ కాంటాక్ట్ చేయకుండా మీ పక్క వాళ్ళని అడిగి డీటెయిల్ తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకొకసారి మీ హాస్పిటల్కి వెళ్తారు. అయితే ఇందులో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఎప్పుడు వెళ్ళాడంటే ఈయన అప్లై చేసిన తర్వాత దాదాపు 15 రోజుల తర్వాత వెళ్ళాడు. వితౌట్ ఎనీ ఇంటిమేషన్ వెళ్తారు వీళ్ళు. వెళ్ళిపోయినప్పుడు ఇట్లా సో అండ్ సో పేషెంట్ పేరు చెప్పారు. చెప్పగానే అక్కడ ఏమైందంటే, అవును సార్ ఈయన అయితే మా దగ్గరకు వచ్చాడంటే ఈయనది సంబంధించిన ఏమైనా బిల్స్ నాకు చూపిస్తారని అంటే అక్కడ పనిచేసే వాళ్ళకి ఇంత ఐడియా లేదు. రిసెప్షనిస్ట్లో ఆయన అడిగాడు. సో ఆయన ఏమన్నా అంటే, సార్ ఈయన డైరెక్టర్ వాళ్ళ రిలేటివ్ సార్, డబ్బులు తర్వాత ఇస్తా అంటే మేము పంపించేసామని చెప్పారు. అంతే, నోట్ చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు, రిజెక్ట్ కొట్టేసిండు. డబ్బులు కట్టకుండా క్లెయిమ్ అప్లై చేయకూడదు. డబ్బులు కట్టకుండా క్లెయిమ్ ఎట్లా అప్లై చేసినాను? ఇట్స్ ఫ్రాడ్ కదా. ఓకే, హాస్పిటల్ వాళ్ళకి డబ్బులు పే చేయకుండా హాస్పిటల్ బంధువు మనిషి అని చెప్పి డబ్బులు కట్టకుండా వెళ్ళిపోయాడు. బట్ ఇక్కడ ఏమో క్లెయిమ్ పెట్టేసుకున్నాడు. ఇది నోన్ ఫ్రాడ్ అన్నోన్ ఫ్రాడ్ అంటే ఇంటెన్షనల్ ఫ్రాడ్ కాదు ఇది. అంటే డబ్బులు వస్తే ఇచ్చేయడం అనేది కరెక్ట్ అక్కడ, అది వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్. కానీ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇది పెద్ద ఫ్రాడ్ కదా. ఇన్సూరెన్స్ కంపెనీకి నువ్వు డబ్బులు కట్టకుండా ఎట్లా క్లెయిమ్ అప్లై చేస్తావు? ఈ ప్రాక్టీస్ అనేది అలో చేయదు ఇన్సూరెన్స్ కంపెనీ. సో ఇదొక ఫ్రాడ్. ఇంకొకటి రీసెంట్గా ఏమైందంటే, మనం గచ్చిబౌలి హాస్పిటల్స్లో ఒక 60-70 ఏళ్ళు ఉన్న ఏజ్ ఉన్న వ్యక్తి వెళ్ళి మోకాలు ఆపరేషన్ చేస్తా అని చెప్పేసి అప్రూవల్ తీసుకున్నాడు. అయితే రైట్ని ఆపరేట్ చేయాలి, అప్రూవల్ కోసం పంపించారు, వచ్చేసింది. ఆ మాట్లాడుతుండగా సార్ నాకు ఇందులో కూడా పెయిన్ వస్తుందని చెప్పాడు. ఆయన డాక్టర్ ఏం చేసిండు, రెండింటికి ఆపరేట్ చేసి దాదాపు 8 లక్షల బిల్లు పెట్టేసిండు. వీళ్ళు అనుకున్నారు ఇనిషియల్ అప్రూవల్ వచ్చేసింది, అంత అయిపోయింది కదా, ఇంకా డిశ్చార్జ్ అయిపోతున్నాము వెళ్ళిపోదామనే సంతోషంలో ఉన్నప్పుడు లెటర్ వచ్చేసింది రిజెక్ట్ అయ్యి. అదేంటి సార్ మొన్న అప్రూవల్ ఇచ్చారు ఇప్పుడు రిజెక్ట్ చేశారంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఏమంటది, నాకు నువ్వు అప్రూవల్ తీసుకున్నది దేనికి? రైట్ నీకి, లెఫ్ట్ నీ ఆపరేట్ ఎందుకు చేసినావు? దాని అప్రూవల్ ఏది? అంటే ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ లో ఎంత క్రిటికల్ ఉంటుందంటే, నేను రైట్ నీ అయితే లెఫ్ట్ నీ అయితే నాకు పాలసీ ఉంది కదా అని నేను చేసుకోవడానికి ఉండదు.
మీకు ప్రాబ్లం ఉంది, డాక్టర్ మళ్ళీ సజెస్ట్ చేస్తున్నా అంటే యూ గివ్ మీ ఈమెయిల్. హాస్పిటల్లో ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. అపాన్ ఆథెంటికేషన్ అయిన తర్వాత నువ్వు ఆ ప్రొసీజర్ స్టార్ట్ చేయి, అప్పుడు వస్తుంది. ఇప్పుడు 2 క్లెయిమ్ కొట్టేసిండు ఆయన, అది కొట్టేసిండు ఇది కొట్టేసిండు. మళ్ళీ దాన్ని చాలా తతంగం చేసిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి క్లెయిమ్ అనేది వచ్చింది. ఇంకొకటి అయితే వెరీ ఇంట్రెస్టింగ్, గూగుల్ టైమ్ లైన్ కూడా చెక్ చేసింది ఒక కంపెనీ కస్టమర్ది. అయితే ఒక కస్టమర్ పోస్ట్ హాస్పిటలైజేషన్ బిల్ పెట్టిండు, అంటే డిశ్చార్జ్ అయిన తర్వాత కొన్ని బిల్స్ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు దాదాపు ఇంకో 6 నెలల వరకు. ఆయన ఏం చేసిండంటే పోస్ట్ హాస్పిటలైజేషన్ దాదాపు 2.5 లక్షలు పెట్టాడు. అరే ఏముంది అని అంటే ఫిజియోథెరపీ అంటాడు, అది రీఎంబర్స్మెంట్లో పెడుతున్నాడు. ఇక్కడ సేమ్ ఎస్కలేషన్ వచ్చేసింది. మళ్ళీ ఎస్కలేషన్ వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సార్ మీరు ఇట్లా ఫిజియోథెరపీ ఎప్పుడెప్పుడు వెళ్ళారు అదన్నీ డీటెయిల్స్ తీసుకోవాలంటే ఈయన చెప్పేశాడు. చెప్పిన తర్వాత సార్ మీరు కట్టిన రిసిప్ట్లు ఇవ్వండి అన్నాడు. రిసిప్ట్లు ఇచ్చిండు. ఇది మోడ్ ఆఫ్ పేమెంట్ ఏంటి అని అంటే క్యాష్ అన్నాడు. సార్ మరి 2-3 లక్షల దాకా ఉంది, ఇదైతే క్యాష్ అలో చేయరు కదా ఇంతగానో అని చెప్పేసి అడిగాడు. అప్పటికైనా కన్విన్స్ కాలే కస్టమర్. ఆయన ఏజెంట్కి ఒకటే కాల్స్ కొడతా ఉన్నాడు. కాల్స్ కొడతా ఉంటే లాస్ట్కి వచ్చేసింది ఏంటంటే వచ్చిన అబ్బాయి కొంచెం అత్యుత్సాహంతో మొబైల్ కూడా చెక్ చేసిండు. టైం లైన్లో ఈయన ఎప్పుడు కూడా ట్రావెల్ చేసినట్టే లేదు, హాస్పిటల్కి పోయినట్టే లేదంటాడు. ఆయన ఇంకా నేను ఇది సైబర్ క్రైమ్ పెడతాను, అది పెడతాను, ఇది పెడతాను అని చెప్పేసి ఏదో అన్నాడు. అయితే లాస్ట్కి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఏంటంటే ఈయన ఫిజియోథెరపీకి వెళ్ళలేదు, అది కూడా తెలిసిన హాస్పిటల్. బిల్స్ ప్రొవైడ్ చేసుకున్నాడు. అక్కడ నుంచి టెక్నీషియన్ వచ్చి ఇంటికాడ చేసాడు. ఈయన చెప్పడం ఎలా చెప్పిండు, నేను హాస్పిటల్లోకి వెళ్ళాను, ఇంత బిల్లు కట్టాను, కానీ అక్కడ అలా జరగలేదు. రేట్ ఏమో హాస్పిటల్ పడింది, బిల్లు హాస్పిటల్ పడింది, బట్ టెక్నీషియన్ ఇంటికి వచ్చి ఫిజియోథెరపీ చేశాడు, అది వేరే రేట్లో అయిపోయింది. ప్రూవెన్ రిజెక్టెడ్. అంటే ఎంతెంత చిన్న మైనర్ రీజన్ లో చూడండి మీరు. అందుకే ఇన్సూరెన్స్ లో ప్రాబ్లమ్స్ ఏడొస్తాయంటే, ఒకటి మనం అత్యుత్సాహం ప్రదర్శించద్దు ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర, ఆల్రెడీ కొన్ని వేల క్లెయిమ్ చూస్తూ ఉంటారు. 2 డాక్టర్ నావోడే హాస్పిటల్ నాదే అన్న కోణంతో మీరేదో ఇన్సూరెన్స్ కంపెనీని నేను తెలివిగా మోసం చేయాలని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఎందుకంటే ఒక్కసారి ఇన్సూరెన్స్ పాలసీ ప్రపోజల్ క్యాన్సిల్ అయిందంటే లైఫ్ టైం మీకు ఇన్సూరెన్స్ ఉండదు. ఒక్కసారి ఊహించుకోండి, జీవితాంతం ఇన్సూరెన్స్ లేకుండా ఉండాలంటే ఎంత ప్రాబ్లం అనేది. సో ఇలాంటి తెలివితేటలు మీరు వాడకుండా ఫ్రాడ్ మెంటాలిటీ పక్కన పెట్టండి, షార్ట్ కట్లు అసలు చేయదు. ఏది ఉన్నా సరే ప్రొఫెషనల్తో మాట్లాడండి. సార్ నాకు ఇది ప్రాబ్లం, నేను దీన్ని ఏ విధంగా చేసుకోవాలంటే అట్లీస్ట్ వాళ్ళు ఐడియాలని ఇస్తారు మీకు. కానీ ప్రొఫెషనల్ వే ఉంది దేనికైనా, ప్రొఫెషనల్ వేలో మీరు వెళ్ళాలి. దానికి మీకు డబ్బులు వస్తాయి, క్లెయిమ్ వస్తాయి, అన్ని అద్భుతంగా ఉంటుంది. ఎన్నో వేల క్లెయిమ్స్ ఈరోజు ప్రాసెస్ చేస్తున్న హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్. అలాగని చెప్పేసి ఫ్రాడ్ అని చెప్పలేము. కానీ మీరు తెలివిగా మీరు ఏదైనా స్కిప్ చేయాలని ట్రై చేస్తే మాత్రం కాదు, క్లెయిమ్స్ అనేవి కావు సార్. ఇలాంటివి వేల ఎగ్జాంపుల్స్. అతి తెలివి ప్రదర్శిస్తే మొదటికే మోసం వస్తుంది. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. థ్యాంక్ యూ అండి. మనం ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత ఏదైనా అనుకోని పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్తే అసలు ఎటువంటి సిచ్యువేషన్స్ లో ఈ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది, క్లెయిమ్ రిజెక్ట్ అవడానికి గల ప్రధాన మూల కారణాలు ఏంటంటే చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.